అనిపిస్తుందంటే మనకు అప్పిచ్చారు కదా, ఆ అప్పుకు సంబంధించినటువంటి దస్తావేజ్ ఏదో పోయి ఉంటుంది. ఎవరు ఎంతెంత తీసుకున్నారో ఆ లెక్కలు ఉన్నటువంటి పుస్తకం పోయి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనల్ని మభ్యపరచడానికి ఈ వార్తను సృష్టించాడు. పొరపాటున కానీ మీరు వెళ్ళి ఎంత తప్పు తీసుకున్నారో రాసిచ్చినట్లయితే ఆయన క్షమించడం పక్కన పెట్టండి, మనం అందరం అడ్డంగా బుక్ అయిపోతాం అని ఎవడో ఒకడు పనికి పనులు వార్త సృష్టించాడు. ఒకవేళ మీరే కనుక కంపెనీలో ఉన్నట్లయితే ఏం చేస్తారు? యజమాని ప్రేమను అర్థం చేసుకొని అతడు పంపించిన సువర్తమానాన్ని అంగీకరిస్తారా? లేక ఎవడో పనికి పనులు వాడు ఒకవేళ మనం నిజంగానే రాసి క్షమాపణ పత్రమో లేకపోతే ఎప్పుడు తెచ్చండి అని చెప్పినటువంటి పత్రమో మనం రాసిచ్చినట్లయితే దొరికిపోతామని అనవసరంగా అన్నటువంటి పనికి మళ్ళీ వాడి యొక్క మాట మీరు వింటారా? మీరైతే ఏం చేస్తారు? ఆ రోజు జరిగింది ఎవరో తెలుసా? యజమాని తన ఉద్యోగస్తుల ప్రేమ కలిగి వాళ్ళకున్న అబ్బంతా తీర్చాలని చెప్పి ఆశపడి ప్రయత్న చేస్తే విన్నానండి, ఎవడు విశ్వసించలేదండి. విశ్వసించలేదు కాబట్టి ఏ ఒక్కడు కూడా బుధవారం 12 గంటలకు వచ్చి అప్పులు తీర్చగలిగినటువంటి యజమానికి వారి క్షమాపణ పత్రం కావచ్చు, అప్పులు తీర్చమన్న పత్రం కావచ్చు రాయలేదండి. మంగళవారం ఎవడో ఆ రోజు ఉద్యోగానికి వచ్చాడు, అంతకుముందు సెలవు పెట్టాడు. వచ్చిన వీడికి ఈ విషయం తెలిసింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకల్లా మనకున్న అప్పులన్నీ తీర్చేస్తాడట అనేటటువంటి వర్తమానం యజమాని పంపించాడు. కానీ విన్నాను కానీ ఎవడు కూడా నమ్మట్లేదు అని చెప్పి అక్కడున్న వార్త ఇతడు విన్నప్పుడు ఏమో నిజంగా క్షమించేస్తే నాకు 5 లక్షల రూపాయలు కొట్టిపడేస్తాడని చెప్పేసి గబగబా పేపర్ తీసుకొని బుధవారం 12 గంటలకల్లా యజమాని రూమ్లోకి వెళ్ళిపోయాడు, ఆఫీస్లోకి వెళ్ళిపోయాడు. 12 గంటలకు వెళ్ళి యజమాని కలుసుకున్నాడు. ఏంటయ్యా ఎలా వచ్చావు? అయ్యా మేము కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు 5 రూపాయలకి 10 రూపాయలకి 20 రూపాయలకి వడ్డీలు తెచ్చుకొని అనవసరంగా మీరు నష్టపోకూడదు అని చెప్పి ఎప్పటికప్పుడు మీరు అడ్వాన్సులు ఇచ్చారు. అలా ఎప్పటికప్పుడు అడ్వాన్సులు ఇస్తూ వచ్చిన మీరు ఈరోజు మమ్మల్ని కనికరించి ఇచ్చినటువంటి అప్పు కూడా కొట్టేస్తానన్నారు. ఇంకంతకంటే గొప్ప వార్తే ఉంటుంది, మాకు అంతకంటే గొప్ప భాగ్యమే ఉంటుంది. ఇంచుమించు నేను 6 లక్షల రూపాయలు అప్పు చేశాను మీ దగ్గర, ఈ అబ్బంతా కొట్టేస్తానంటే అంతకంటే భాగ్యం ఉంటుందయ్యా. ఆ పత్రాన్ని సబ్మిట్ చేశాడు. యజమాని ఏం చేశాడో తెలుసా అండి? ఆ పత్రాన్ని చూసుకున్నాడు. నీ అబ్బంతా కూడా కొట్టేస్తున్నాను, ఇక మీదట 1 రూపాయి కూడా నువ్వు చెల్లించాల్సిన అవసరము లేదు అని చెప్పి అతనికి పూర్తిగా విడుదల చేశాడు. ఆ మాట విన్నటువంటి ఆ ఉద్యోగస్తుడు యజమాని యొక్క ఆఫీస్ నుంచి బయటకు వచ్చి గంతులేస్తున్నాడండి. వీడు బయటకు వచ్చిన తర్వాత ఏమవుతుందో చూద్దామని చెప్పి ఆ కంపెనీ వాళ్ళందరూ కాసు కూర్చున్నారు. నిజంగా కొట్టేస్తాడా లేకపోతే రాసిచ్చిన తర్వాత పట్టేస్తాడా అని చెప్పి వాళ్ళు కాసు కూర్చున్నారు. ఎప్పుడైతే ఇతను వెళ్ళి నా అప్పంతా తెచ్చేశాడో అని చెప్పాడో అప్పుడు వీళ్ళందరూ కూడా పత్రాలు తీసుకొచ్చేసి గబగబ రాస్తూ ఉంటే యజమాని యొక్క కారులో యజమాని బయటకు వెళ్ళిపోయాడు. తలుపులు మూయబడినాయి. ఒక్కొక్కడు తల బాదుకుంటున్నాడు. ఎవరైతే తప్పుడు సమాచారం ఇచ్చి యజమాని